విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, కార్తీక మాసము అంటేనే ముందు స్నానము, తర్వాత దీపము, తర్వాత ఉపవాసము, తర్వాత ధ్యానము, తర్వాత దానము. ఈ 5 కంపల్సరీ మనకి ఏ మాసంలో ఉన్నా లేకపోతే ఈ మాసంలో మాత్రం ఈ 5టికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అసలు స్నానము తెల్లవారుజామునే చుక్కున్నప్పుడే చేయాలి అంటారు. అసలే చలికాలం కదండి. చలికాలం అయినా మనం 3ంటికి లేచి 4ంటికి లేచి స్నానం చేసి పూజలు చేసేసుకునేవాళ్ళం. జలుబుల దారి జలుబులదే, పూజల దారి పూజలదే అన్నట్టు. అసలు ఎందుకంటారు స్నానానికి అంత ప్రాముఖ్యత? కార్తీక మాసంలో స్నానం చేయటానికి శ్రీలక్ష్మి గారు మీరు అన్నట్టుగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసే నదీ స్నానాల్లో నీరు గోరువెచ్చగా ఉంటుంది. నీరు చలికాలం కదండి. చలికాలమైనా కూడా నదీ స్నానం చేసినప్పుడు కానీ సముద్ర స్నానం చేసినప్పుడు కానీ ఆ సమయంలో చల్లగా ఏమీ ఉండదండి. చక్కగా గోరువెచ్చటి నీరుగానే ఉంటుంది. చలి వేసేంత ఇదిగా ఉంటుంది. బావుల్లో కూడా అప్పటికప్పుడు గోరువెచ్చగానే ఉంటుంది ఆ నీరు. అంటేనండి మన శాస్త్రాల్లో ఒక నియమం చెప్పారంటే అది భక్తులకి అనారోగ్యాన్ని సూచించేవిగా ఏవి చెప్పరు. సరికదా ఆరోగ్యాన్ని ఇచ్చేవిడిగానే చెప్తారు. ఈ పొద్దున్న పూట బ్రహ్మముహూర్త సమయంలో కార్తీక మాసంలో రోజు 30 రోజులు తలార స్నానం చేయాలి అని మన పురాణాలు చెప్పాయి. అది మీరన్నట్టు జలుబులు దగ్గులకి ఈ రోజుల్లో దారితీస్తున్నాయి కానీ ఆ రోజుల్లో ఎవరికి చేయలే. అంటే శాస్త్రానుసారం మనసా వాచా కర్మణ ఈ స్నానం చేయటం వల్ల మనకి ఆరోగ్యం బాగానే ఉంటుంది, మనం చక్కగా పూజ చేసుకోవాలని ఒక నమ్మకంతోనూ ఒక చక్కటి అవగాహనతోనూ స్నానాలు చేసిన నాళ్ళు ఎవ్వరికీ కూడా ఏమీ జరగలేదు. ఇప్పటి కాలం అంటే అన్ని విధాలుగాను ఒక రకమైన వైపరీత్యాలు వచ్చేసి విపరీత కాలం వచ్చింది ఇప్పుడు మనకి. అవునండి. కాకపోతే మన పూర్వీకులు 30 రోజులు ఎలా తల స్నానాలు చేశారంటే పొద్దున పూట 3 గంటలకి లేచి ఆ నదీ స్నానం చేయనివ్వండి, సముద్ర స్నానం చేయనివ్వండి, ఆ నీళ్ళల్లో చంద్రుడి యొక్క కాంతులన్నీ పడి అంటే ఆ చంద్రుడి వెన్నెలంతా నీళ్ళల్లో కలిసిపోయే ఉంటుంది. ఔషధాలు రాత్రంతా ఓషధీపతి కనుక ఆయన ఓషధులన్నీ నీళ్ళకు ప్రసాదంగా ఇస్తాడు ఆయన. ఆ నీళ్ళన్నిటినీ బాగా అంటే ఈ ఓషధులన్నిటినీ నీళ్లు బాగా కలుపుకొని ఆ నీటిని స్నానం చేసేందుకు వచ్చిన భక్తులకు ఇస్తాయి. సముద్రాలు నదులు చేసే పని ఏంటంటే చంద్రుడి యొక్క కిరణాల్లో ఉన్న ఔషధాలన్నిటినీ తమలో కలుపుకొని ఆ నీటినే ప్రవహింపజేస్తాయి కనుక అవి ఆ నీటితో స్నానం చేసిన వాళ్ళకి ఎటువంటి జలుబులు దగ్గులు రావు. ఇప్పుడు నదులు కలుషితం, సముద్రాలు కలుషితం. అందుకని కలుషితమైన వాతావరణంలో ఉన్నటువంటి నీళ్ళతో స్నానం చేస్తే ఓషధులు పోయి మీరన్నట్టు జలుబులు దగ్గులే వస్తాయి. స్నానం చేయాలి అంటే ఒక నమ్మకమే కాకుండా ఒక శుభ్రమైన జలాల్లో కూడా మనం స్నానం చేయగలుగుతాం అన్నటువంటి అవకాశం మనకుంటే ఏమీ అవ్వదు. అంటే ఎంచుకోవటం అంటే మీరు గోదావరి స్నానానికి వెళ్ళినా అక్కడ కలుషితమే నీరు, గంగా స్నానానికి వెళ్ళినా అక్కడ కలుషితమే. నదులన్నీ కలుషితం చేశారు కదండి, ఎవరో కాదు భక్తులే చేశారు. మనమే భక్తి పుణ్యం కావాలనుకుని భక్తులందరూ నదులని సముద్రాలని కలుషితం చేసి పారేశారు. అందుకని వీళ్ళకి ఇప్పుడు జలుబులు దగ్గులే మిగిలినాయి. అయితే ఇక్కడ బ్రహ్మముహూర్త సమయంలో స్నానం చేయటంలో ఇంకొక విశేషం కూడా ఉందండి శ్రీలక్ష్మి గారు. ఏ విధంగా అంటే ఈ చంద్రుడి యొక్క ఓషధులు మాత్రమే కాకుండా దేవతలందరూ బ్రహ్మముహూర్త సమయానికి అక్కడికి వచ్చి స్నానం చేసి మళ్ళీ వాళ్ళ దేవలోకాలకు వాళ్ళు వెళ్ళిపోతారట. దేవతలు స్నానం చేసిన నీటితో మనుషులందరూ చేయగలుగుతున్నారు అంటే ఆ నది దేవనది, అజీవనది, దేవనది. వీళ్ళందరూ చేయటం వల్ల వీళ్ళ స్నానాలు చేయటం వలన వీళ్ళ ఒంటి మీద నుంచి వచ్చినటువంటి నీరు పవిత్రమై ఒక దైవత్వాన్ని పొందిన తర్వాత దేవతలు స్నానం చేసినటువంటి నదులు కదా అవన్నీ. ఆ నీటితో మనం కూడా స్నానం చేయటం వలన ఆ పవిత్రత ఆ ప్రత్యేకత మనకు కూడా వస్తుంది అనేటువంటిది ఒక నమ్మకం. అందుకనే కదండి జలం నుంచి విద్యుత్ కూడా తయారు చేస్తాం. జలాన్ని నుంచి విద్యుత్ కూడా తయారు చేస్తారు. అంటే అలా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి పడుతుంటే ఆ జలపాతాల నుంచి విద్యుత్తును కూడా తీసుకుంటారు. అటువంటి నీటిలో స్నానం చేస్తే కూడా ఒంటికి ఒక మంచి శక్తి వస్తుంది.
ఇప్పుడు కొన్ని ఆకాశగంగా, తిరుపతిలో ఆకాశగంగా స్నానం చేసి ఆ పైన కొండల మించి పడుతూ ఉంటాయి నీరు. కొన్ని జలపాతాలు దాంట్లో విద్యుత్ శక్తి ఉంటుంది. అంటే కొండల మించి జలపాతాలు ఉరికి వచ్చిన సమయంలో వచ్చే నీటిలో విద్యుత్ ఉంటుంది. సో ఆ విద్యుత్ కాంతిని కానీ ఆ విద్యుత్ శక్తిని కానీ మనిషి దేహానికి పొందాలి అనుకుంటే అటువంటి కొండ చర్యల మించి తుళ్ళి పడేటువంటి ఆ యొక్క జలపాతాల్లో స్నానం చేయాలి. అది కూడా కార్తీక మాసంలో ఏ రకమైన స్నానం చేసినా కూడా విశేషమైన ఫలితం ఉందండి. ఎందుకంటే ముందు స్నానమే శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. పొద్దున్న లేచాక చూడండి, మనం స్నానం చేయనంతసేపు ఒక రకంగా ఉంటాం. స్నానం చేసిన తర్వాత మనకు ఒక శక్తి వస్తుంది. ఎంత శక్తి వస్తుందో అన్ని పనులు గబగబా చేసుకోవాలని ఒక ఆలోచన కూడా వస్తుంది. సో స్నానం చేసే ఒక దైవత్వం వచ్చినట్టు ఉంటుంది. స్నానం చేసే వరకు ఉన్నటువంటి శక్తి వేరు, చేసిన తర్వాత వచ్చే శక్తి వేరు. అవునండి. అంటే నీటికి అంత శక్తి ఉంది. ఆ నీరు మరి చంద్రుడి కిరణాలు సోకి దేవతలు స్నానాలు చేసినటువంటి నీరు అయ్యేసరికి కార్తీక మాసంలో మరింత శక్తిని పొందుకొని ఆ శక్తి అంతా కూడా భక్తులకు ఇస్తుంది. సో నీటిలో అంత మహత్యం ఉంది. అందుకని కార్తీక స్నానం చేసినప్పుడు ఏమీ అక్కర్లేదండి, పంచాక్షరి మంత్రం చదువుకుంటూ ఓం నమః శివాయ అనుకున్నా సరే, లేదంటే ఆ పంచాక్షరి మంత్రం మనకు ఒకటి ఉందా, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఇలా మనకి యకారం వరకు ఉన్నాయి నమః శివాయలో. ఈ పంచాక్షరి మంత్రాన్ని చదువుకున్నా సరే, ఈ శ్లోకాలన్నీ కూడా చదవకపోయినా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఆ నదీ స్నానాలు చేసేటప్పుడు తలంతా కూడా ముంచి శుభ్రంగా స్నానాలు చేయొచ్చు. లేదు అస్వస్థత ఉన్న వాళ్ళైతే ఈ మధ్యకాలంలో మన ప్రవచనకర్తలు వాళ్ళు కూడా ఇప్పటి కాలమాన పరిస్థితులు బట్టి కంఠస్నానం చేయండి, కానీ నదీ స్నానం చేయండి. అంటే మన ఇళ్లల్లో మనం పంపులో పట్టుకుని చేసే నీళ్ళల్లో ఎన్ని ఔషధి గుణాలు ఉండవు, అవి దేవతలు స్నానం చేసిన నీరు కూడా కాదు. ఈ రెండు ఉంటే కనుక నదీ స్నానం చేయమని చెప్పారు. అదండి విశేషం. మరి మనం ఇంట్లో చేసుకున్నప్పుడైనా గంగే చేయమనే చేయవా? అవునండి. నర్మదా గోదావరి ఈ మంత్రం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు నదిలు లేని హైదరాబాద్ లాంటి ప్రదేశాలు కూడా ఉంటాయి. నదులు దగ్గరలో ఉండవు. ఎక్కడో ఊరి చివర వెళ్తే ఒక పాయ ఉండొచ్చు హైదరాబాద్లో కూడా. రోజు వెళ్ళలే, ఊరి చివరికి వెళ్ళి పుష్కరాలకే వెళ్ళలేకపోతున్నాం. కార్తీక మాసంలో రోజు ఎక్కడికి వెళ్తాము? అందుకని మనకేదో ధర్మపురిలో ఒక గోదావరి పాయ ఉందంటారు, లేకపోతే కాళేశ్వరంలో ఉందంటారు, లేకపోతే నల్గొండలో మిర్యాలగూడలో ఉందంటారు. ఇక్కడ కొన్ని ఏరియాస్లో కొన్ని నదులు పాయలుగా చీలి వచ్చినవి ఉంటాయి మనకి. అంతెందుకండి, హైదరాబాద్లో మూసీ నది అంటారు. ఆ మూసీ నదికి కూడా పురాణ చరిత్ర తెలిస్తే అది ముచికుందా నది. అయ్యో, ముచికుందా నది అది. కానీ కాలాంతరంలో దాన్ని మూసి చేసేసారు. ప్రాముఖ్యత తెలియదు. మూసీ నది అంటేనే మూసుకుంటారు అందరూ. అంటే అలా చేశారు ముచ్చుకుందా నదిని. మరి అది ముచ్చుకుందా నది. అందుకని హైదరాబాద్లో నదులు లేకపోవటం లేదు. అన్ని ఊర్లు అంటే ఇప్పుడు మనకు బిగ్గెస్ట్ సిటీస్ అన్నిట్లలో నదులు ఉన్నాయి, స్నానాలు చేసే వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఇవన్నీ కూడా. కానీ మనకి ఉన్న హైదరాబాద్లో నదులు లేవనేది ఒక మాట వాస్తవమే అయినప్పటికీ కూడా కొంచెం దూరం వెళ్తే, అంటే ఆ ఊర్లలో ఉన్న వాళ్ళకి వీలే, కాస్త హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళకైతే ఎక్కడికో వెళ్ళి రోజు స్నానాలు చేయలేరు. కనుక నదులు ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల రోజు అంత దూరాలు వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళకి బకెట్లో నీళ్లు పట్టుకొని మనం ఏదో ఒక ఊరు వెళ్ళినప్పుడు గంగ నీరో గోదావరి నీరో కృష్ణా నది 2 చుక్కలు దాంట్లో వేసుకొని, అంత పసుపు వేసుకొని, గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. ఆ బకెట్లో ఉన్న నీళ్ళల్లో వచ్చి కూర్చో తల్లి అని ఈ నదులన్నింటినీ పిలుస్తున్నాం. ఆహ్వానం. ఇంకా కావేరి తుంగభద్రాచ గౌతమీచ కృష్ణవేణ్య భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. 5 గంగల్ని పిలుస్తున్నాం. మళ్ళీ 5 గంగల్ని. అంటే గంగే యమునే చేయవే కాకుండా మళ్ళీ పంచగంగలనే ఉన్నాయి. కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి ఇవన్నీ కూడా మళ్ళీ గంగలకే. పంచగంగల్లో వాటి పేర్లు కూడా మళ్ళీ వీళ్ళు చేర్చారు. ఈ నీటి అంటే ఈ నదుల పేర్లన్నీ చెప్పడం వల్ల మనం ఎక్కడైతే నీళ్లు పట్టుకుని ఉన్నామో ఆ నీళ్ళల్లో ఒకసారి పసుపు వేసి చెయ్యి తిప్పుతూ గంగే యమునే చేవని మనం ఎప్పుడైతే చదువుతామో మన మనసులో ఉన్నటువంటి శ్లోకంలో ఉన్న భావము ఆ నీళ్ళల్లో చేరుతుంది. అంటే పంచగంగలు
ఈ యమునా నది అన్ని నదుల నీళ్లు కూడా దాంట్లో ఆవహించి ఉన్నట్టుగా మనం భావించి మనం తలమించి పోసుకునే వీలుంటే తలమించి, లేదంటే ఆరోగ్యం సహకరించని వాళ్ళు కంఠ స్నానం చేసి మనం కార్తీక స్నానం బ్రహ్మముహూర్తంలో చేసామన్న తృప్తిని పొందితే చాలు. అంటే బ్రహ్మముహూర్తంలో చేయటం అయితే తప్పనిసరి. అలా చేయటం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి కొంచెము ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆరోగ్యంలో తగ్గించేస్తుంది ఆరోగ్యం. అంటే అనారోగ్యంగా ఉన్నటువంటివన్నీ కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితికి వచ్చే స్థితికి వస్తాయి. చిన్న చితకా లేకుండా ఎవరు ఉండరు కదా. అందుకని తెల్లవారుజామున ఇళ్లలో మన బాత్రూంలో మనం స్నానం చేసినప్పటికీ కూడా కొంత దాంట్లో మనం చదువుకుతున్న శ్లోకాన్ని బట్టి ఆ ఔషధులు వచ్చి చేరి కాస్త చిన్నపాటి అనారోగ్యాలన్నీ కూడా సమసిపోతాయి. కాస్త భావనతో ఉంటుంది కదండి. భావన, మానసిక భావన అండి శారీరక రూపాన్ని ఇస్తుంది. ఎక్కడైనా మానసిక భావన శారీరక రూపాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే దీనికి శ్రీకృష్ణుడి యొక్క జననంలో అందరూ చెప్తారు. మనమండి మనసులో ఒకటి భావిస్తే అది శరీరానికి సంక్రమించే అవకాశం ఉంది. మన సైకాలజిస్టులు అందరూ కూడా ఈ విషయం చెప్తారు మనకి. ఎలా అంటే గర్భవతిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి యొక్క క్యాలెండరు, విగ్రహము, బొమ్మ పెట్టుకొని చూస్తూ ఉండమని చెప్తారు వాళ్ళకి. పూర్వం నుంచి పెద్దవాళ్ళు, పూర్వం నుంచి. అవునండి. లేకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళకైతే భాగవతంలో దశమ స్కందం వినిపించండి వాళ్ళకి, లేకపోతే మీరే చదువుకోండి అని చెప్తూ ఉంటారు. అంటే శ్రీకృష్ణుడి యొక్క జననం అంతా దశమ స్కందంలో ఉంది కనుక అది చదివితే అటువంటి భావనే కలిగి చక్కగా శ్రీకృష్ణుడు అంతటి చక్కటి బాలుడు వాళ్ళకి జన్మిస్తాడని ఒక ఆశ. అంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే. అలాగే మనం ఇప్పుడు బకెట్లో ఉన్న నీళ్ళల్లో గంగని, యమునని, కృష్ణని, గోదావరిని, తుంగభద్ర నదిని అన్నిటినీ ఆవాహన చేస్తున్నాం అంటే ఆ నదీ స్థానాల్లో ఉండేటువంటి విశేషాలన్నీ మన బకెట్లోకి కూడా వచ్చేసినట్టే. అలా స్నానం చేసి సంతృప్తి పడవలసిన ఆవశ్యకత అందరికీ ఉంది. ఎందుకంటే అందరూ నదుల దగ్గరికి వెళ్ళలేరు. అన్ని ఊళ్ళల్లో నదులు దగ్గరలో కూడా ఉండవు. సో ఆ రకంగా మనము నదీ స్నానం అనే దానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తారు కార్తీక మాసంలో అంటే ప్రధానంగా దేవతలు దాంట్లో స్నానించటం ఒకటి, రెండవది చంద్రుడి యొక్క ఔషధి గుణాలన్నీ దాంట్లో చేరటం ఒకటి. రోజు ఉంటాయి. కాకపోతే కార్తీక మాసంలో ఉండేటువంటి కృత్తికా నక్షత్ర మహత్యం ఏంటంటే ఆ వెన్నెలలో ఉండేటువంటి చల్లదనం అంతా కూడా ఔషధులుగా మారి అవన్నీ నీళ్ళల్లో అధికంగా ప్రవహిస్తాయి. ఆ ఔషధి జలాలతో స్నానం చేసిన వాళ్ళకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంటే మన వాళ్ళు చెప్పినటువంటి పురాణాలు కానీ శాస్త్రాలు కానీ ప్రధానంగా మనిషి ఆరోగ్యం గురించి చెప్పారు. వాటిని మన వాళ్ళందరూ పుణ్యంగా మార్చి స్నానం చేస్తే పుణ్యం రోజు స్నానం చేస్తాం, పుణ్యం ఏం రాదు, శరీరం శుభ్రం అవుతుంది. కాకపోతే కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం వల్ల ఆరోగ్యం కూడా వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ఒక గుడికెళ్ళి ఒక అష్టోత్తరం చదవాలన్నా నీకు ఆరోగ్యం బాగుండాలి కదా. అందుకని పూర్వీకులు ఆరోగ్యానికి బాగా ప్రాధాన్యత ఇచ్చి కార్తీక మాసంలో ఈ ఔషధి గుణాలతో కూడుకున్న జలాలతో ముందు స్నానం చేయండి అని చెప్పారు. ఆ రకంగా కార్తీక మాసంలో చేసే స్నానం గురించి విపరీతమైన ప్రాధాన్యత, ప్రాచుర్యము లభించినాయి. జనాలందరూ కూడా విశ్వసిస్తూ ఈ రోజుకి కూడా చేసుకుంటూనే ఉన్నారు. చూడండి, పొద్దున్నే లేచి కొందరు చక్కగా స్నానం చేసి గుడిలోకి వెళ్ళి దీపం పెడతారు. ఆమెకి ఎంత పుణ్యమో అనుకుంటారు. ప్రతిరోజు నిత్యం దీపం పెడుతుంది ఆమె వీళ్ళని. ఆ పుణ్యం వెనకాల ఆరోగ్యమే కదా. పొద్దునే లేవటము, ఒక మంచి అలవాటుతో ఆ పని చేసి రావటం, గుడికి నడిచి వెళ్ళటం, పొద్దునే లేచి నడిచి వెళ్ళటం ఒక మంచి ఎక్సర్సైజ్, చాలా మంచిది. స్నానం చేసి నడిచి వెళ్ళటం మంచి ఎక్సర్సైజ్. ఆ రకంగా ఆరోగ్యం కూడా వస్తుంది. సో స్నానం అనేది ఏంటంటే ప్రధానంగా ఆరోగ్యప్రదం. తర్వాత పుణ్యాలు అంటే ఎంతో పాపం చేసి స్నానం చేస్తే ఒక్కసారి పుణ్యం రాదు కదా. అందుకని ముందు ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆలోచనలు కూడా వచ్చి పుణ్యకార్యాలే చేస్తారు ఎక్కువగా. పుణ్యకార్యాలు చేస్తారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.